మారుతున్నటువంటి యొక్క జనవరి మాసంలో మీకు ఏ మార్పులు వస్తున్నాయి? ఋతువులు ఏమైనా మారుతున్నాయా? లేదు. కాలం ఏమైనా మారుతుందా? జస్ట్ యు ఆర్ గోయింగ్ టు టైం క్రాస్ అంటే 31 డిసెంబర్ నుంచి ఫస్ట్లో డేట్ మారుతుంది. డైరెక్ట్ టైం క్రాస్ అవుతుంది, ఇయర్ మారుతుంది. కానీ ఋతువులు కానీ అంటే ఏదైనా సరే ఋతువులు కానివ్వండి, తర్వాత కాలమాన పరిస్థితి కానివ్వండి మారే అవకాశం లేదు. అది వసంత ఋతువులో వచ్చినటువంటి కాల మార్పుని గణించేదే జ్యోతిష్ శాస్త్రంలో ఉగాది నుంచి. మీకు ఈ భారతదేశం మొత్తం కూడా మనకి కొన్ని వైపుల ఉగాది, కొంత వైపున వేరే వేరే పేర్లతో అంటే తమిళనాడులో 15 రోజుల తర్వాత ఉంటుంది, అలాగే ఉత్తరాదిలో మనకి ఏప్రిల్ మేలో ఉంటుంది వాళ్ళకి, అంటే కొత్త సంవత్సరం ఉంటుంది. ఇలా ఋతువులు మారిన సందర్భాన్ని బట్టి మనకి మాసం సంవత్సరం మారుతుంది తప్ప మీకు ఇష్టం వచ్చినట్టుగా డేట్ మారంగానే ఇయర్ మారంగానే వచ్చేది కాదు. అది కేవలం గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం, అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు అనుకూలంగా పెట్టుకోవడానికి యూరోపియన్ కంట్రీస్ వారు వచ్చిన తర్వాత దాన్ని లెక్కలు పెట్టుకున్నారు. అది 7వ శతాబ్దం నుంచి తప్ప అంతకుముందు ఆ లెక్కలు లేవు మనకేమైనా ఋతువులు, నక్షత్రము, తిథి మాత్రమే లెక్క తప్ప సనాతన ధర్మ ప్రకారంగా భారతదేశ ప్రకారంగా తిథి పంచాంగమే తప్ప మీకు ఇంగ్లీష్ లెక్క ప్రకారంగా మీకు ఏది కూడా నిర్ధారించబడదు. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం హడావుడి చేసుకొని మనకి తప్పకుండా మనం ఈ ప్రమాదాలు వస్తున్నాయని చెప్పేది వచ్చేటువంటి సంవత్సరంలో మనకి ఇబ్బంది చెప్పేసి, ఇంకోటి కొత్త సంవత్సరం వచ్చేదే ఉగాది నుంచి, అది రాకుండా మనం ఎలా ఎందుకు దాన్ని అడ్వాన్స్గా ప్రమాదాల గురించి చెప్పడం? కాబట్టి అంత సూచించేది కాదు. కాబట్టి దాని గురించి నేను అనుకోవడం అంత ప్రమాదాలు అయితే ఏం లేవు. ఇప్పుడు 2024లో ప్రమాదాలు ఉన్నాయి, 20లో ఇంకా నరకయాతన పడ్డాం మనం, కరోనా సమయంలో నరకయాతన పడ్డాం. అంటే ఇప్పుడు 19లో ప్రమాదాలు వచ్చాయి. తర్వాత 2018లో మనకి నల్గొండ జిల్లాలో వర్షంలో ఒక రైలు ప్రమాదం జరిగి చాలామంది చనిపోయారు. సో తర్వాత బెంగళూరులో ఒక రైలు యాక్సిడెంట్ అయింది, 2023లో మే యాక్సిడెంట్లు అయినాయి. సో విపరీతమైనటువంటి మానకాలు జరగలేదని చెప్పడానికి లేదు. కాకపోతే అన్ని విషయాల్ని మనం 2025తో కంపేర్ చేసుకొని 26 ప్రమాదంలో పడబోతుంది అనేది మాత్రం అది నేను ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయను. దాన్ని అలా జరిగే అవకాశము లేదు. ఎవరైనా ప్రమాదం ఉంది అని చెప్పిన వాళ్ళకి ప్రమాదము లేదు అని చెప్పడానికి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. అటువంటి ప్రమాదాలు ఏమి 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా అంత పెద్ద ప్రమాదాలు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రమాదం కూడా మానవ తప్పిదమే.